తెల్లవారుజాము 4:30 గంటలు కావస్తుంది. యవ్వనుడైన సుందర్ తన గదిలో అసహనంగా తిరుగుతున్నాడు. తాననుకున్న సమయం అయిపోవడానికి ఇంకా అరగంటే ఉంది. కానీ తాను ఎంత ప్రార్థించినా అదృశ్యుడైన దేవుడు ఇంకా ప్రత్యక్షం కాలేదు. తనలో ఆతురత ఎక్కువయింది. హృదయములోనూ మనసులోనూ చెలరేగిన ఈ కల్లోలాన్ని ఇంకెంతమాత్రమూ భరించలేని స్థితికొచ్చాడు. పంజాబ్ మైదానముల మీదుగా దూసుకొస్తున్న లూథియానా ఎక్స్ప్రెస్ మరో అరగంటలో తమ తోట పక్కనుండే వెళుతుందని సుందర్కి తెలుసు. తన సంకల్పాన్ని ఆచరణలో పెట్టే సమయం ఆసన్నమైందని తలంచాడు. 5 గంటలలోగా ఆ దేవుడెవరో తనకు ప్రత్యక్షము కాలేదంటే రాబోయే ఆ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పించాడు. 15 యువకుడు ఇటువంటి కఠోరమైన తీర్మానాన్ని చేశాడంటే దీనికేదో బలవత్తరమైన కారణముండి తీరాలి. సుందర్ తల్లి దైవభక్తి గల స్త్రీ అని ఇంటా బయట అందరికీ తెలుసు. సుందర్కి కూడా అది తెలుసు. తాను నిద్ర లేచేసరికే తన తల్లి స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులను ధరించి భగవద్గీత మొదలైన హైందవ పవిత్ర గ్రంథాలను పఠిస్తూ ఉండడాన్ని బాల్యములోనే గమనించాడు. తన భౌతిక నేత్రములతో చూడలేని ఎవరినో గాని దేనినో గాని తన తల్లి అన్వేషిస్తున్నదని సుందర్ తెలుసుకున్నాడు. సుందర్కి కొంచెం గ్రహించుకునే వయసు రాగానే తన వలనే ఉదయాన్నే లేచి స్నానమాచరించి మత గ్రంథాలను పారాయణం చేయాలని, ఆ తరువాతనే ఏదైనా తినాలని తల్లి నొక్కి చెప్పేది. అయితే ముందుగా తినడానికేమైనా పెట్టమని ఎన్నిసార్లు మారం చేసినా ప్రయోజనం ఉండేది కాదు. కాలక్రమేణా సుందర్ దినచర్యలో ఇదొక భాగమైపోయింది. పసితనము నుండి బాల్యంలోనికి వెళ్ళిన తల్లి ప్రభావం సుందర్పై ఎంతో ప్రస్ఫుటముగా ఉన్నది. తనకు అమ్మ ఉన్నదని, ఆమె తననెంతో చూసుకుంటుందని సుందర్ ధైర్యంగా ఉండేవాడు. వంటగదిలో తానే ఎంతో పనిలో ఉంటూ మరొక వైపు పనిమాళ్లను అజమాయిషీ చేస్తూనే సుందర్ని గమనించుకుంటూ ఉండేది. సుందర్ తన వైపు చూసినప్పుడు ఒక చిరునవ్వుతో కుమారుని గిలిగింతలు పెట్టేది. ఇంటివారందరూ భోజనాలకు కూర్చున్నప్పుడు సుందర్ స్థానం తల్లి పక్కనే. అందరికీ అన్నం వడ్డిస్తూనే మధ్య మధ్యలో సుందర్ నోట్లో చపాతీ ముక్కలను పెడుతూ అష్టావధానం చేసేది తల్లి. సుందర్కి ఇష్టమైన కూరలు చేసి కొసరి కొసరి తినిపించేది. కొన్ని కూరలు సుందర్కు అంతగా ఇష్టం లేకపోయినా అన్నలాగా నువ్వు బలంగా అవ్వాలని చెప్తూ తినిపించేది. అమ్మతో చెప్పాలని, అమ్మకు చూపించాలని మెరిసే కళ్ళతో సుందర్ వచ్చిన ప్రతిసారి ఎంత పనిలో ఉన్నా కుమారుని కోరికను తీర్చటంలో నిర్లక్ష్యం చేసేది కాదు. మనసు బాధ కలిగినా, దెబ్బలు తగిలినా తల్లి ఒడే సుందర్కి పూలపాన్పు. తల్లి కొంగు పట్టుకొని తిరిగేవాడు. తలంటు స్నానం చేయించి గుడికి తీసుకుని వెళ్ళేది. సిక్కు మతస్థురాలైనప్పటికీ ఆధ్యాత్మిక సత్యాలన్నీ సిక్కుమతంలోనే దొరుకుతాయని తలంచలేదామె. తన కుమారునికి తానే ప్రథమ ఉపాధ్యాయురాలై భగవద్గీతను నేర్పించింది. సుందర్కు 7 ఏండ్ల వయసొచ్చేసరికి భగవద్గీతను కంఠోపాఠముగా నేర్చుకున్నాడు. ధూళితో నిండిన మార్గములో ఎండలోనే ప్రయాణించి నా కుమారుడు నేర్చుకున్న దాన్ని కొంచెం పరీక్షించండి అంటూ అరణ్యంలో ఉన్న ఒక వృద్ధ సాధువు దగ్గరికి తన కుమారుని తీసుకుని వెళ్ళేది. సుందర్ బాల్య జీవితంలో ఇదెంతో ప్రాముఖ్యమైనదని చెప్పవచ్చు. అదృశ్యుడైన దేవుని వెదికేందుకు గాను ఐహిక ప్రపంచానికి దూరముగా వచ్చి ఇక్కడ ధ్యానముద్రలో ఉండే ఈ సాధువు చుట్టూ ఎంతో ప్రశాంతతతోనూ గంభీరముతోనూ భయభక్తులతోనూ నిండి ఆకట్టుకునే వాతావరణం ఉండేది. ఈ సాధువు తనను చూసినప్పుడు సుందర్ ఏమాత్రం భయపడకుండా అతడడిగిన ప్రశ్నలకు నిర్భయంగా స్పష్టంగా జవాబులిచ్చాడు. మొదటి ప్రశ్న: దేవునికి ఇష్టలముగా ఉండడం ఎలా? తల్లిదండ్రులు, పితరులు నేర్పిన ఆజ్ఞలకు లోబడడం ద్వారానే. దేవునికి ఇష్టలముగా ఉండడానికి, ఆయనకి సంతోష పెట్టడానికి వేరొక మార్గములు ఏమైనా ఉన్నాయా అన్న రెండవ ప్రశ్నకు మనసులో దేవుని గురించి తలంచుకోవడం ద్వారా ధనవంతులం కావలసిన అవసరం లేదని, మన చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదని తలంచుట ద్వారా పేదవారముగా ఉంటూ
మిగిలిన వారందరినీ వదిలి వచ్చి దూరంగా ఉంటున్నప్పుడు కూడా మనము దేవుని సంతోషపరచి ఆయనకిష్టలముగా ఉండగలమని బదులు చెప్పాడు. ఈ జవాబులు విన్న సాధువు మెచ్చుకుంటున్నట్లుగా తల వంకించి, ఎంతో చక్కగా జవాబులిస్తున్న ఈ కుర్రవాడు భవిష్యత్తులో సాధువు అవుతాడేమో అన్నాడు. ఈ మాటలు విన్న సుందర్ తల్లి ఆనందానికి అవధులు లేకపోయాయి. ఎట్టకేలకు తన కుమారుడు సాధువు కావాలనేదే ఆమె కోరిక. సుందర్ కూడా తల్లి కోరికను గుర్తించాడు. సాధువైపోవడంలోని భావం చిన్న వయసులో ఉన్న తనకు తెలియదు, కానీ తన తల్లి ఎవరెవరి దగ్గరికి వెళుతుందో ఆ భక్తులు వెతుకుతున్నదేమిటో సుందరికి తెలిసిపోయింది. హృదయంలో నెమ్మదిని, ఆత్మశాంతిని వారు వెతుకుతూ ఉన్నారు. ఆసక్తిగా వెతికినప్పుడే ఇవి దొరుకుతాయని తనకు తెలిసినంత వరకు వివరించింది తల్లి. ఈ లోకంలో అభివృద్ధిలోకి రావడం, సంతోషించడం, భోగభాగ్యాలను అనుభవించటం, ఆనందం పొందడానికి మరెన్నిటినో చేయడం, ఇవన్నీ ఆంతర్యంలో దొరికే శాంతి ముందు దిగదుడుపే. ఇది ఆధ్యాత్మికమైన శాంతి. ఈ శాంతి సంపూర్ణ సంతృప్తినిస్తుంది. అయితే దీన్ని సంపాదించటం అనేది అంత సులువైన పని కాదు అని సుందరికి చెప్పింది. ఈ ఆత్మశాంతిని సంపాదించుకోవడానికి తానెంతో తాపత్రయపడుతున్నానని, అయితే ముఖ్యంగా తన కుమారుడు దాన్ని పొందాలన్నదే తన తపన అని ఆమె చెప్పింది. పొరపాట్లు చేయకుండా ఉండడం ఎంతో ప్రాముఖ్యమని, అందరి ఎడల, మరీ ముఖ్యంగా కష్టంలో ఉన్న వారి ఎడల దయ చూపాలని ఉద్బోధించింది. పేదలకు, గ్రామాల వెంట తిరిగే సాధువులకు, సన్యాసులకు తన తల్లి భోజనాన్ని పెట్టడాన్ని ఆసక్తిగా సుందర్ గమనించాడు. అతడు లౌకిక జీవితాన్ని అనుభవించకుండా సర్వసంగ పరిత్యాగులైన వారు సాధువులు కాగా, కొంతకాలం లోకాన్ని అనుభవించి కుటుంబ గొడవలతో, ఆస్తి గొడవలతో, అప్పుల బాధలతో సర్వస్వాన్ని పరిత్యజించిన వారు సన్యాసులు. ఏది ఏమైనా ప్రస్తుతానికి వీరు అన్నిటినీ విడిచిపెట్టి పరమార్థికమైన వాటిని వెతుకుచున్నారు. కనుక వీరంటే సుందర్ తల్లికి ఎంతో గౌరవం. పుణ్యక్షేత్రాలను దర్శించటానికి వెళ్లే వీరు ఎంతో మురికిగాను, అశుచిగాను ఉన్నప్పటికీ వారికి భోజనం పెట్టడాన్ని పుణ్యకార్యంగా భావించేవారు. రాజుల కంటే ఈ సాధువులు, సన్యాసులే ఎంతో గౌరవ మర్యాదలను, పూజలను అందుకున్నారు. వీరిలో కూడా ఒకరికి మరొకరికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉండేది. ఇవన్నీ సుందర్ తల్లి గమనించే లేదని కాదు. ఆమె యథార్థవంతురాలే కాక తెలివైనది కూడా. తన చిన్న కుమారునికి వీలైనంత ఎక్కువ ఆధ్యాత్మిక సహాయం లభించాలని కోరి అతనికి నేర్పే ఉపాధ్యాయుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకునేది. సుందర్ ఒక హైందవ గురువు దగ్గర, మరొక సిక్కు సాధువు దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఆధ్యాత్మిక శాంతిని గురించి వారతనితో చెబుతూ తామే దాన్ని గురించి చర్చించుకుంటూ ఉండేవారు. దీన్ని సంపాదించుకోవాలన్న ప్రగాఢమైన కోరికను వారు సుందర్లో చూడగలిగారు. సుందర్ వేసే ప్రశ్నలకు వారు విస్మయం చెందుతుండేవారు. ఆధ్యాత్మిక శాంతిని గురించి తనకున్న సందేహాలన్నీ తనకు జ్ఞానమొచ్చే కొలది వాటంతట అవే అంతర్ధానమైపోతాయని దీర్ఘోపన్యాసాలతో వారిచ్చిన జవాబు సుందర్కి ఎలాంటి సంతృప్తిని కలిగించలేదు. వారి దగ్గర విద్యాభ్యాసం చేయడం వలన తన జ్ఞానం పెంపొందించుచున్నప్పటికీ ఆధ్యాత్మిక శాంతి విషయంలో తన సమస్యలు పరిష్కారమైపోవడానికి బదులు అవి మరింతగా కఠినమైపోతూ తన్ను మరింతగా దిగులు పరుస్తున్నాయని తన గురువులతో వాదించాడు. వయసులో కొంచెం పెద్దవాడివయ్యాక ఆధ్యాత్మిక విషయములలో మరింత అనుభవం పొందిన తర్వాత ఇవన్నీ నీకు అర్థమవుతాయని వారు సుందర్తో చెప్పారు. అందుకు సుందర్, ఒకవేళ నేను పెద్దవాడినైపోకముందే చనిపోతే నాకిక దొరకనట్లేగా అని ప్రశ్నార్థకంగా చూశాడు. నీవు చిన్నవాడిగానే చనిపోతే మరుజన్మలో కూడా ఇలానే ప్రయత్నిస్తే నీకది దొరుకుతుంది. లేదంటే ఆ తర్వాత జన్మలలోనైనా నీకది దొరుకుతుంది. అయితే ఈ శాంతి కోసం నీవు వెతుకుతూనే ఉండాలి. ఏమైనప్పటికీ నీవింకా చిన్నవాడవు. నీ వయసులోనే వీటన్నిటిని గురించి చింతించకూడదు. వెళ్ళి ఆడుకో అని పంపేవారు గురువులు. సుందర్ తండ్రి కూడా ఈ రకమైన జవాబే చెప్పాడు. నీ వయసులో ఉన్న పిల్లలు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి చింతిస్తూ ఉండడం
జరగని పని. అతడు వెళ్ళి తన అన్నలతో కలిసి ఆడుకోవాలి కానీ, రాత్రి పొద్దుపోయే వరకు ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని చింతిస్తూ, మీ అమ్మ దగ్గరే ఇవన్నీ నేర్చుకుంటావు అని తలంచానంటూ తప్పించుకునే ధోరణిలో జవాబిచ్చాడు తండ్రి.